హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజైతే మళ్ళీ పనికొచ్చానండి. లైట్‌గా తుప్పర పడుతుంది. వర్షం కూడా పడుతుంది. ఇదేనండి మేము పని చేసింది. ఆల్రెడీ మనిషికొచ్చేసి 100, 150 వేలు అలా కొలిచాము. లైట్‌గా తుప్పర పడుతుందని మళ్ళీ ఆగి మళ్ళీ పలుకుల దగ్గరికొచ్చాము. ఈ గుట్ట చూసారా? ఈ గుట్ట 4000 కాయలన్నారండి. ఈ 4000 కాయలకి ఐదుగురం వేసామండి పలుకులు. ఐదుగురు 4000 అవజేసేయాలి. ఓ పక్కన వర్షం, ఓ పక్కన తుప్పర, ఓ పక్కన కింద మొత్తం బురద. చూసారండి ఇప్పుడే కాయలు వేసుకున్నాం. ఇప్పుడే వచ్చాము. ఇప్పటిదాకా వర్షం పడింది. వీళ్ళందరూ నాతో పాటు కొలిచేవాళ్ళండి. ఒకళ్ళు బావ అవుతారు, ఒకళ్ళు అన్నయ్య అవుతారు, ఇద్దరు అన్నయ్యలు అవుతారు. ఇది నా పలుగు. చూసారా ఎలా ఉందో? కాయలు చూడండి ఎంత సైజు ఉన్నాయో. మొక్క తోట కాయలు ఇవి. అలా వర్షంలో కూడా అలాగే కొలుస్తున్నామండి. బండి అర్జెంట్ అంట ఓనర్ గారికి. ఆ అన్నయ్య పేరు రత్నరాజ్ అండి. ఆయన పొద్దున్నుంచి సాయంత్రం వరకు 1500, 1600 అలా సంపాదిస్తాడు. మేమందరం కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫుల్ వర్క్ ఉంటే మనిషికొచ్చి 1400, 1500, 2000 కూడా ఒలుస్తాము. ఈ రోజున ఎంత ఒలుస్తున్నామో, ఎన్ని కాయలు ఒలిచాము, మాకెంత డబ్బు వచ్చింది అన్నది ఈ వీడియో లాస్ట్‌లో చెప్తానండి. ఇదిగో చూడండి. ఈ అన్నయ్యది ఏలూరు. ఈ అన్నయ్య పేరు రవి. అదిగోండి మా వెనకాల బ్యాక్ సైడ్‌లో ఉన్నాడు చూడండి, ఆయనే మా ఓనర్ గారు. వర్షం వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా సరే కాయలు ఒలవాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే బయట కాయలు కొనుక్కున్న వాళ్ళు ఆర్డర్ ఉందని వాళ్ళు చెప్పారండి. అందుకని ఒకసారి ఆర్డర్ తీసుకున్న తర్వాత వర్షమైనా, ఎండైనా, వానైనా సరే ఆయన మనల్ని నమ్మి డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సాయంత్రానికల్లా బండి పంపించేస్తాము. అలా ఉంటుంది మాతో. కాయలు ఇక సహానికి అయినాయండి. మనిషికి 200, 300 అలా ఉంటాయి. ఎంత తొందరగా అయితే అంత బాగుంటుందని అనుకుంటాము. ఈయన నాకు బావగారు అవుతారండి. ఈయనే మా కెమెరామెన్. వీడియో తీసేది ఆయనే. నాకు బావ అవుతాడు. కాయలు వేసుకుంటున్నామండి. కాయలు పలుకుల దగ్గర అయిపోయినాయి. కాయలు వేసుకుని మళ్ళీ ఒలవాల్సిందే. అయినా సరే తుప్పర పడుతుంది. అయినా సరే ఇది అవ్వట్లేదు. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళు టీ పెట్టించుకొచ్చారు. టీ తాగి మళ్ళీ కాయలు వేసుకుంటున్నాము. చూడండి ఇదేనండి ప్లేస్, మేము ఒలిచే ప్లేసు. గంగనగూడు రోడ్డు పక్కనే ఉంటుంది. చెత్త డొక్కలు అన్నీ ఉంటాయండి. అసలు ఏమీ చూసుకోము. పాములుగా అవి కూడా ఉంటాయి. అలా ఒలుస్తూనే ఉండాలి. బండి ఏమో అర్జెంట్ అయిపోయింది. ఈయన మా కెమెరామెన్ గారు వీడియో తీస్తున్నారండి. అందుకే ఆయన లేడు అక్కడ. ఈ ఒలిసిన కాయలు వర్షం పడుతుందని ఇలా షెడ్లో తీసుకొచ్చి పోసాము. కాయ అయితే ఎంఐ సైజు ఉందండి. మొత్తం మొక్క తోట కాయే. మొత్తం ఎక్కడెక్కడ తడిసిపోయారు. అయినా సరే ఒలవాల్సింది. ఇంకా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటాము. ఓ పక్కన తల తడుస్తుంది, ఓ కింద పక్కన జారిపోతున్నాయి కాళ్ళు. పలుగు కూడా దిగిపోతుంది. ఈయన మా బావగారు. చూడండి అలా ఒలుస్తున్నాడు కుక్క పట్టుకుని. నేను యూట్యూబ్ చేయడానికి కారణం కూడా ఈయనే. మనం చేసే పని అందరికీ తెలియాలి, మనం ఇంత కష్టపడుతున్నాం కదా, అలా పెట్టి చెవిలో కూడా చూస్తారని. ఈ అన్నయ్య పేరు గాబ్రైల్ అండి. ఈ అన్నయ్య కూడా పొద్దున్నే సాయంత్రం వరకు ఉంటే 1400, 1300 అలా వస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి గులాబీ చెట్టు ఒంటరిగా ఉంది నాలాగా. ఇక మనిషికి వచ్చేసి ఒక 50 కాయలు, 60 కాయలు అలా ఉంటాయి. ఇవి ఒలిచేసేసి శుభ్రంగా మళ్ళీ లెక్కేసి ఓనర్కి లెక్క చెప్పాలి. ప్యాకింగ్ చేస్తున్నారు అక్కడ మేము ఒలిసిన కాయలు. వర్షం పడుతుందని. నేనైతే శుభ్రంగా తడిసిపోయాడు. అన్నయ్య అవుతాడు, రత్నరాజు అన్నయ్య అవుతాడు. మా బావ కెమెరా చేస్తుంటే నేను పెద్దకాయ చూపిస్తాను, చూపించి ఒకసారి అన్నాడు. చూడండి ఎంతలా ఉంది కాయ. దగ్గర దగ్గర 50 రూపాయలు ఉంటుంది ఆ కాయ. అయిపోయిందండి. అట్టయితేనే వాన ఏదో మొత్తం అయిపోయింది. పలుగులు తుడిచేసుకున్నాం. ఈ పలుగు అనేది మా బావదే. పలుగు స్టక్ అయిపోయింది, లోపల పట్టేసింది. అందుకని పలుగుతో కొట్టి పలుగు పీకేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పీకాలండి. చూసారు అంత సూదుగా ఉందో. కొంచెం జస్ట్ మిస్ అయినా మొత్తానికి దిగిపోతూ ఉంటుంది. కాయలు లెక్కెడుతున్నామండి. ఇంకా గంపల్లో లెక్కేస్తాం ఎవరు ఎన్ని అని తెలుసుకోవడానికి. ఓనర్ గారు వర్షం పడుతుంది, ఎదర షెడ్ ఉంది, ఆ షెడ్లో కాయలు పోయినా అన్నాడు. కాయలు లెక్కేసుకుంటూ పోసాలి. ఫస్ట్ గంప నాకే ఎత్తారు, నువ్వే మొయ్యని. సరేలే అని చెప్పేసి నేను పోసాను. ఎందుకంటే నాకన్నా అందరూ పెద్దోళ్ళే కదా. ఇది ఈ పాకలో పోస్తున్నాం వర్షం తడవకోకుండా. ఓ పక్కన ప్యాకింగ్ చేస్తున్నారు, ఓ పక్కన మేము పోస్తున్నాము.
మా వంటగారు కాయలు కింద పడితే పగిలిపోతేనే గంపకి సాయం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే అందరం కలిసి ఒలిసి లెక్క పెట్టి గంపలు మోస్తాము. మోసే కాయలు ఎన్ని అని చెప్తాము. ప్యాకింగ్ చేశారు, ఇలా ప్యాకింగ్ చేస్తారు. ఈ బస్తాకు వచ్చి 80 కాయలు పడతాయి. ప్యాకింగ్ చేసి లోడ్ చేయాలి. ఇదిగోండి ఆటో వచ్చింది. మేము వచ్చిన 4000 ఈ బండికి లోడ్ చేసేయాలి. అంటే 3000 పడతాయి ఆటోకి. ఇంకో 1000 కాయలు రేపొద్దున్నే వేస్తారు. మా వంటగారు తిడుతున్నాడు బస్తా తిరగేసేసాడని మా బావనే. ఇలా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటామండి పని. వాళ్ళేమో కాయలు పడుతున్నారు, మేమేమో బస్తాలు వేస్తున్నాము. ఇందులో నేనే లేననుకుంటున్నారా? వీడియో తీసేది నేనే. మా బావని తీయమంటే నువ్వే తీయని అన్నాడు. మా బావ 800 వచ్చాడండి. 800 రూపాయలు వచ్చినాయి. మా అన్నయ్య 550 వచ్చాడు. రత్తనరాజు అన్నయ్య 750 వచ్చాడు. ఏలూరు రవి అన్నయ్య 800 వచ్చాడు. నేను ఎన్ని వచ్చారు అనుకుంటున్నారు? నేను 800 వచ్చానండి. వీళ్ళందరికన్నా ఒక అరగంట లేట్గా వచ్చాను. నాకు 800 రూపాయలు వచ్చినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.